నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను రాజేశ్వరి. కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి తన నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించారు. వచ్చే 5 ఏళ్లలో కుప్పం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని వెల్లడించారు. కుప్పంలో రౌడీయిజం చేసేవారికి ఇదే చివరి రోజన్నారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామన్న ఆయన పింఛన్లను సచివాలయ ఉద్యోగులతో ఇళ్ల వద్దనే అందిస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు. వాలంటీర్లు లేకపోతే మేము ఇంటి దగ్గర పింఛన్ ఇవ్వలేమని సచివాలయ ఉద్యోగస్తులతో మొదటి తారీఖున మీ ఇంటికే పింఛన్లు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఉంటా అంట, రిజిస్ట్రేషన్ కి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వాడెవడో తెలియదు. అప్పలెంట్ అథారిటీ వాడెవడో తెలియదు. ఏదైనా జరిగితే నువ్వు ఎవరన్నా ఈ భూమి నాదంటే ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుందంట. ఇంకా మీ బతుకులు ఏమవుతాయో మీరు ఆలోచించుకోండి. ఈ చట్టం నల్ల చట్టం, దీన్ని రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయడానికి మొన్నే తీర్మానం చేశాం. హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అటు ప్రభుత్వం ఇటు పార్టీ కార్యక్రమాలను చక్కబెడుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన కేంద్ర మంత్రులతో ఒక పక్క భేటీ అవుతూనే నామినేటెడ్ మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపైన అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎం 2023-24 ఏడాది 3-4 త్రైమాసికాల నిధులు 323.73 కోట్ల రూపాయలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్హెచ్ఎంలో 2024-25 మొదటి త్రైమాసికానికి గ్రాంట్ 231.40 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. ఇక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యం కావడంతో సిబ్బందికి ఇబ్బంది కలగకుండా గత ఏడాది అక్టోబర్ నుంచి తామే విడుదల చేస్తున్నామని కేంద్ర మంత్రి దృష్టికి రేవంత్ తీసుకెళ్లారు. మరోవైపు సోనియా గాంధీతోనూ రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణ మంత్రులు హస్తినలో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తో తెలంగాణ మంత్రి సీతక్క సమావేశమయ్యారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. తెలంగాణలో 6176 గ్రామ పంచాయతీలకు భవనాలు లేవని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తాత్కాలిక భవనాల్లో విధులను ఉద్యోగులు నిర్వర్తించలేకపోతున్నారంటూ రాజీవ్ రంజన్ కు సీతక్క తెలిపారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ క్రింద 1544 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని సీతక్క విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై తెలంగాణ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖ అధికారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో నిలిపేసిన పథకాలు, జీడీపీ అధికంగా వచ్చే రంగాలపైన దృష్టి సారించాలని అధికారులకు మంత్రులు సూచించారు. రామగుండంలో ఆధునిక థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు, రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో థర్మల్ పవర్ స్టేషన్ నిర్మించాలని వినతిపత్రం ఇచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో గులాబీ నేతలు భేటీ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలతో గులాబీ నేత సమావేశమయ్యారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన పార్టీకొచ్చే నష్టమేమీ లేదన్నారు కేసీఆర్. పోచారం శ్రీనివాస్ పార్టీ మారటాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేతలతో కేసీఆర్ అన్నారట. ఇలాంటి పరిణామాలు వైఎస్ హయాంలోనూ జరిగాయని, అయినా తాము భయపడలేదన్నారు. ఎవరూ తొందరపడొద్దని, భవిష్యత్తులో మంచి రోజులొస్తాయని నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సీఎం రేవంత్ ఫెయిల్ అయ్యారని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని అన్నారు. రేపటి నుంచి వరుసగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో భేటీలుంటాయని చెప్పారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి వైఖరి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారంలో నీతులు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాలిన పనులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరటం నేరమని, ప్రలోభాలకు లొంగి పార్టీ ఫిరాయించడం ఘోరమని అన్నారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపమన్నారని, మరి ఇవాళ మీరు చేస్తుందేంటో చెప్పాలి అంటూ నిలదీశారు.
ఇప్పుడు రాళ్లతో కొట్టాల్సింది ఎవరిని అంటూ అడిగారు కేటీఆర్. రాజకీయంగా గోరీ కట్టాల్సింది ఎవరికి అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ కాంగ్రెస్ కండువాలు కప్పి కప్పదాట్లను ప్రోత్సహిస్తారా అంటూ మండిపడ్డారు. ఏ ఎమ్మెల్యే అయినా రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టించే బాధ్యతను రేవంత్ తీసుకుంటారా? జవాబు చెప్పాల్సింది సైతం ఆయనే అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సభ్యత్వాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్లపై అనర్హత వేటు అంశంపైన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అపాయింట్మెంట్ కోరారు. ఆలోచించి చెబుతామని స్పీకర్ చెప్పారన్నారు జగదీష్ రెడ్డి. గతంలో పార్టీ మారిన ముగ్గురుతో పాటుగా వీరిద్దరి సభ్యత్వాలు సైతం రద్దు కావాలన్నారు. స్పీకర్ సమయం ఇస్తారని భావిస్తున్నామని అన్నారు జగదీష్ రెడ్డి. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. ప్రమాణ స్వీకారం రోజు మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం ఇప్పటి వరకు వస్తున్న సాంప్రదాయాలకు విరుద్దమని జగన్ ఆ లేఖలో ప్రస్తావించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నట్టుగా ఉన్నారని, విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లుంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే 10% సీట్లుండాలని ఎక్కడా నిబంధన లేదన్నారు. కూటమి ప్రభుత్వం, స్పీకర్ తనపై శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారని, అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితి కనిపించడం లేదన్నారు జగన్. జగన్ సీఎంగా ఉన్న సమయంలో కేవలం 196 మంది భద్రతా సిబ్బంది మాత్రమే ఉన్నారని మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. జగన్ కోసం 986 మంది సిబ్బంది కోసం 250 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సెక్యూరిటీ ఆడిట్ జరగకుండానే జగన్ కు భద్రతను తొలగించారని ఆరోపించారు. ప్యాలెస్ గురించి మాట్లాడుతున్న లోకేష్ హైదరాబాద్ లోని తన ఇంటి ఫోటోలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు పేర్ని నాని. తాడేపల్లి క్యాంప్ ఆఫీసు ప్యాలెస్ అని మాట్లాడతారు లోకేష్ గారు మాటకి. తాడేపల్లి ప్యాలెస్. నేను నారా లోకేష్ నాయుడు గారిని నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. నిజంగా మీలో ఎర్ర బుక్కు రాసింది నిజమైతే, అంత నిజంగానే మీరు కలేజా ఉన్న రాజకీయ నాయకుడు అయితే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. హైదరాబాద్లో మీ జూబ్లీ హిల్స్ ఫోటోలు ఇంతవరకు ఎవరికన్నా చూపించారా? ఎవరన్నా ఒక్కసారి మీడియా టూర్ పెట్టండి. మీ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఇంటికి మీడియా టూర్ పెట్టండి, సాక్షి ఛానల్తో సహా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా మీడియా టూర్ పెడదాం, లేదా ఒక రిటైర్డ్ జడ్జితో వాల్యుయేషన్ కట్టిద్దాం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బుజ్జగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగించిన జీవన్ రెడ్డి వినిపించుకోకపోవడంతో ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రంగంలోకి దిగారు. భేటీ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మండలి చైర్మన్ అందుబాటులో లేరని, అందుబాటులోకి రాగానే నిర్ణయాన్ని వెల్లడిస్తానన్నారు. ఇక కాంగ్రెస్ లోనే ఉంటా, కాంగ్రెస్ తో తనది 40 ఏళ్ల అనుబంధం అన్న జీవన్ రెడ్డి జరిగిన పరిస్థితులు బాధ కలిగించాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి తమకు మార్గదర్శకులని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారిని కాపాడుకుంటామన్నారు. వారు కొంత మనస్తాపం చెందారనే విషయం తెలిసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తం మేమంతా కదిలి వచ్చాము ఇక్కడికి. వారి ఆలోచనల్ని, వారి మనస్తాపానికి కారణమైనటువంటి నాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్తాం. పార్టీ నాయకత్వం కూడా వారితో నిరంతరం మాట్లాడుతుంది, ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా వారు మాకున్నటువంటి సీనియర్ నాయకులుగా మాకు కూడా మార్గదర్శకం చేస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించడానికి వారికి ఉన్నటువంటి ఆ సీనియారిటీ కానీ కాంగ్రెస్ లోనే ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరి మద్దతు కొరకు కాదు, 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం అనుబంధం ఉంది కాంగ్రెస్ పార్టీతో. జరిగిన ఒక పరిణామాలు నాకు ఏది ఇచ్చిందో ఈ పరిస్థితిలో గౌరవం ఏది ఇచ్చిందో ప్రధాన కార్యక్రమాల వాళ్ళకి అనుకుంటే శాసన సభ్యులు టైం అడిగి నేను ఇవాళ అందుబాటులో లేనట్టున్నారు. వారి సమయం పొందిన తర్వాత ఏది ఇస్తుందో అది అప్రైజ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. 11 రోజుల పాటు నిర్వహించే దీక్షలో పండ్లు, ద్రవ ఆహారం మాత్రమే తీసుకోనున్నారు. గత ఏడాది సైతం జూన్ మాసంలో
పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంలో వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేసేందుకు సిద్ధం చేసుకున్న వాహనానికి వారాహి పేరు పెట్టారు జనసేనాని. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఈ ఏడాది కూడా దీక్ష చేపట్టారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం బోనాల ఉత్సవాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అధికారులు సమన్వయం చేసుకుంటూ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఒక్కో ఆలయంలో ఒక్కో రోజు ఉత్సవాలు జరుగుతున్నందున అధికారులు సమన్వయంగా పనిచేయాలన్నారు. మహాలక్ష్మి ద్వారా ఉచిత బస్ ప్రయాణం ఉండటంతో గతం కంటే భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలన్నారు. మహిళా భక్తులకు ఇబ్బందులు లేకుండా షీ టీమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమం ఇబ్బంది అవుతుంది కాబట్టి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఆశీర్వచనం కావాలనుకునే అందరూ కూడా ఆ అమ్మవారి ఆశీర్వచనం మానగా కూడా ఉండాలనుకునేటువంటి వాళ్ళందరూ సేవకులుగా ఈ యొక్క బోనాల ఉత్సవాల్లో స్వయంగా భాగస్వాములు కావాలని ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కొంత భక్తులు బయట ప్రాంతం నుంచి వచ్చే వాళ్లకు ఇంతకుముందు డీసీపీ గారు చెప్పినట్టుగా అల్లరి ముక్కరవరంటే మీరే స్థానికంగానే. విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ కు పవర్ కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని పవర్ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి లేఖ రాశారు. కమిషన్ కు వచ్చిన సమాచారంపై అభిప్రాయాలు తెలపాలని ఈ నెల 19న కేసీఆర్ కు లేఖ రాసింది పవర్ కమిషన్. అయితే తమకొచ్చిన అభ్యంతరాలకు సంబంధించి ఏదైనా సమాచారం అభ్యంతరం ఉన్నా వివరణ ఇవ్వాలి అంటూ లేఖలో కోరారు పవర్ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. రైల్ రోకో కేసు విచారణపై స్టే విధించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్ రోకో కార్యక్రమంలో పాల్గొన్నారని కేసీఆర్ పై కేసు నమోదు కాగా దానిపై 2011లో కేసీఆర్ కోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, తప్పుడు కేసు నమోదు చేశారని కోర్టును కోరారు. తాను రైల్ రోకో కార్యక్రమంలో పాల్గొనలేదన్నారు. కేసీఆర్ పిటిషన్ పరిశీలించిన హైకోర్టు రైల్ రోకో కేసు విచారణపై స్టే విధించింది. దీనికి సంబంధించి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 18కి వాయిదా వేసింది. ఎలాంటి అవినీతికి తాను పాల్పడలేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రమాణం చేశారు. చెల్పూరు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రమాణం చేయాలని సవాళ్లు విసురుకోగా లా అండ్ ఆర్డర్ సమస్య కారణంగా పోలీసులు కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. దీంతో తన ఇంట్లోనే తడిబట్టలతో ఆంజనేయ స్వామి ఫోటోపైన ప్రమాణం చేశారు కౌశిక్ రెడ్డి. పొన్నంకు ఫ్లై యాష్ తో సంబంధం లేదని ప్రమాణం చేయాలన్నారు కౌశిక్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో పలు సంస్థల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించింది. మాజీ సీఎం జగన్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన సమీర్ శర్మ, 12వ పీఆర్సీ కమిషనర్ మన్మోహన్ సింగ్, ఏపీ అటవీ అభివృద్ది సంస్థ ఎండీ మధుసూదన్ రెడ్డి, ఏపీ రైతు సాధికార సంస్థ వీసీఎన్ ఎండీ విజయ్ కుమార్, అటవీశాఖ అదనపు ముఖ్య సంరక్షణ అధికారి గోపీనాథ్, ఏపీ పునర్విభజన అంశాలపై ఎక్స్ అఫిషియో ముఖ్య కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డిలు రాజీనామా చేయగా సీఎస్ వాటిని ఆమోదించారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు ఆర్&ఆర్ విషయంలో ఏపీ చీఫ్ సెక్రటరీకి ఎస్టీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసానికి సంబంధించి తీసుకున్న చర్యలపై వివరించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కమిషన్ ఎదుట 15 రోజుల్లోగా హాజరై వివరణ ఇవ్వాలి అని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, పునరావాసం కల్పించకపోవడంపై ఎస్టీ కమిషన్ కు విశాఖకు చెందిన న్యాయవాది ఫిర్యాదు చేయగా ఆ మేరకు కమిషన్ చర్యలు తీసుకుంది. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ మెటీరియల్ ను నాంపల్లి కోర్టులో పోలీసులు సమర్పించారు. దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లు, సీడీలు, పెన్ డ్రైవ్లను 3 బాక్సుల్లో కోర్టుకు అందజేశారు. సాక్ష్యాలన్నింటినీ జతపరుస్తూ 3వసారి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిందితులకు తెలియకుండా ఎవిడెన్స్ రహస్యంగా ఉంచాలి అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కోరారు పోలీసులు. ఇక కేసులో కీలకంగా ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీల బెయిల్ పిటిషన్లపై విచారణను వాయిదా వేయగా తిరుపతన్న, భుజంగరావుల బెయిల్ పిటిషన్లపై రేపు విచారణ చేపట్టనుంది నాంపల్లి కోర్టు. విదేశాల నుంచి వచ్చిన విరాళాలు పక్కదారి పట్టించిన వ్యవహారంలో సోదాలు జరిపిన ఈడీ ఆపరేషన్ మొబిలిటీపై మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. తెలంగాణ సీఐడీలో నమోదైన కేసు ఆధారంగా
మరో కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహించారు. ఓం సహా ఇతర సంస్థల పేరుతో విదేశాలకు చెందిన దాతల నుంచి 300 కోట్ల రూపాయలు సేకరించినట్టుగా ఈడీ పేర్కొంది. తాము నిర్వహిస్తున్న సుమారు 100 పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ అనాథ పిల్లలకు సౌకర్యాలు కల్పిస్తామని ఈ విరాళాలు సేకరించినట్టుగా గుర్తించారు. విరాళాలను పక్కదారి పట్టించిన సదరు సంస్థ పాఠశాలల్లోని విద్యార్థుల వద్ద నుంచి 1000 నుంచి 5000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టుగా సిఐడి అధికారులు గతంలో గుర్తించారు. విరాళాల ద్వారా ఓం సంస్థ తెలంగాణ, గోవా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలో ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. 2 రోజుల పాటు సోదాలు చేసిన ఈడీ అధికారులు ఆస్తులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్స్, బినామీ కంపెనీల లావాదేవీల వివరాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిపారు. లోక్సభ స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ ప్రయత్నించినా విపక్షాలు డిప్యూటీ స్పీకర్ పదవికి పట్టుబట్టడంతో ఏకాభిప్రాయం కుదరలేదు. డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇచ్చేందుకు ఎన్డీఏ అంగీకరించకపోవడంతో సభాపతి స్థానానికి ఇండియా బ్లాక్ సైతం పోటీ పడుతోంది. దాదాపు 50 ఏళ్ల తర్వాత స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. లోక్సభ స్పీకర్ పదవికి ఎన్డీఏ తరపున ఓం బిర్లా నామినేషన్ వేయగా ఇండియా బ్లాక్ నుంచి కాంగ్రెస్ ఎంపీ సురేష్ బరిలో నిలిచారు. రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక జరగనుంది. అనంతరం స్పీకర్ను సభాపతి స్థానంలో ప్రొటెం స్పీకర్ భర్తృహరి కూర్చోబెడతారు. మరోసారి ఓం బిర్లా ఎన్నిక అయితే బలరాం జాఖడ్ తర్వాత వరుసగా రెండోసారి లోక్సభ స్పీకర్గా వ్యవహరించినట్టుగా రికార్డులకు ఎక్కనున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవిపై కాంగ్రెస్ షరతులు విధిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇవ్వాలని ఎక్కడా నిబంధన లేదన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికో తేలిన తర్వాతే స్పీకర్ పదవి విషయంలో మద్దతిస్తామని చెప్పిందన్నారు. షరతులతో కూడిన రాజకీయాలను తాము ఖండిస్తున్నామన్నారు. और स्पीकर वैसे भी किसी सत्तारूढ़ पार्टी या विपक्ष का नहीं होता है, वो पूरे सदन का होता है. वैसे ही उपाध्यक्ष भी कोई पार्टी या दल का नहीं होता है, पूरे सदन का होता है. और इससे उसमें सदन की सहमति हो, ऐसे शर्तों के आधार पर कि किसी एक पर्टिकुलर व्यक्ति या पर्टिकुलर पक्ष का ही उपाध्यक्ष हो, वो लोकसभा की कोई परंपरा में नहीं बैठता. లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో ఎన్డీఏ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. సభా సాంప్రదాయాలను పాటించడం లేదని విమర్శించారు. స్పీకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు తాము సహకరిస్తామని చెప్పినా ఎన్డీఏ నేతలు వినిపించుకోలేదని ఆరోపించారు. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని ప్రతిపాదించామని రాహుల్ గాంధీ తెలిపారు. तो मोदी जी कह रहे हैं कंस्ट्रक्टिव कोऑपरेशन हो और फिर हमारे नेता को इंसल्ट करा जा रहा है. नियत साफ नहीं है. नरेंद्र मोदी जी कोई कंस्ट्रक्टिव कोऑपरेशन नहीं चाहते हैं क्योंकि कन्वेंशन है कि डिप्यूटी स्पीकर ऑपोजिशन का होना चाहिए और हमने कहा है, पूरे ऑपोजिशन ने कहा है कि अगर कन्वेंशन फॉलो किया जाएगा तो पूरा समर्थन स्पीकर के इलेक्शन में हम देंगे. లోక్సభలో ఎంపీల ప్రమాణ స్వీకారం సుమారుగా పూర్తయింది. గైర్హాజరైన ఎంపీలు మినహా అందరితోనూ ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఓం బిర్లా, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, సుప్రియా సూలే, కనిమొళి, డింపుల్ యాదవ్, మాణిక్యం ఠాకూర్, దయానిధి మారన్, హరిసిమ్రత్ కౌర్ బాదల్ వంటి ప్రముఖులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. రాహుల్, అఖిలేష్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఇండియా బ్లాక్ నేతలంతా రాజ్యాంగాన్ని కాపాడాలి అంటూ అనుకూలంగా నినాదాలు చేశారు. ఇండియా బ్లాక్ సభ్యులు రాజ్యాంగం చిరు పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ప్రమాణ స్వీకారం చేశారు. That I will uphold the sovereignty and integrity of India and that I will faithfully discharge the duty upon which I am about to enter. Jai Hind. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎంపీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్, మెదక్ ఎంపీగా రఘునందన్ రావు, చేవెళ్ల ఎంపీగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఖమ్మం ఎంపీగా రామసహాయం రఘురాం రెడ్డి ఇంగ్లీష్లో ప్రమాణ స్వీకారం చేశారు. జహీరాబాద్ ఎంపీగా సురేష్ షట్కర్, చేవెళ్ల ఎంపీగా ఈటెల రాజేందర్, మహబూబ్ నగర్ ఎంపీగా డీకే అరుణ, నాగర్ కర్నూల్ ఎంపీగా డాక్టర్ మల్లు రవి, నల్గొండ ఎంపీగా కుందూరు రఘువీర్, భువనగిరి ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డి, వరంగల్ ఎంపీగా కడియం కావ్య, మహబూబాబాద్ ఎంపీగా బలరాం నాయక్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారం కోసం పోడియం వైపు అసద్ వస్తూ ఉండగా బీజేపీ ఎంపీలు జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. తెలుగుదనం ఉట్టిపడేలా కొండా విశ్వేశ్వరరెడ్డి పంచుకట్టులో వచ్చారు. ఇక ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ గైర్హాజరయ్యారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కేంద్ర మంత్రులు కావడంతో నిన్ననే వారి ప్రమాణ స్వీకారం పూర్తయింది. ఇదిలా ఉండగా అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారంపై లోక్సభలో దుమారం రేగింది. ప్రమాణం చివరిలో అసద్ జై పాలస్తీనా అనటంపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసద్ వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యులు మండిపడ్డారు. అయితే అసద్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని ప్యానెల్ ప్రొటెం స్పీకర్ చెప్పడంతో అధికార పక్ష సభ్యులు సైలెంట్ అయ్యారు. तकबीर अल्लाहु अकबर। जय भीम, जय मीम, जय तेलंगाना, जय फलस्तीन, जय फलस्तीन, जय फलस्तीन, तकबीर अल्लाहु अकबर। जय भीम, जय मीम, जय तेलंगाना, जय फलस्तीन, जय फलस्तीन, जय फलस्तीन, तकबीर अल्लाहु अकबर। పార్లమెంట్లో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన జై పాలస్తీనా నినాదంపై రచ్చ కొనసాగుతోంది. అలా అనటం తప్పేమీ కాదు అంటూ అసద్ వివరణిచ్చారు. రాజ్యాంగంలో ఎక్కడైనా అలా అనకూడదు అని ఉందా అంటూ ప్రశ్నించారు. భారతదేశంలో ఉంటూ జై భారత్ మాత అనటం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశంలో ఉంటూనే రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తున్నారని ఇది ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు కిషన్ రెడ్డి. सर आप एक जो शपथ लेते हैं समय जो बोले थे एक बार उसको रिपीट कर दीजिए। वो रिपीट आपको मिल जाएगा यूट्यूब पे, संसद यूट्यूब चैनल जाएगा, मिल जाएगा आपको। आपने कहा था जय भीम जय हाँ वो फिलिस्तीन। बोल दिए, मिल जाएगा ना, उसमें ले लीजिए आप क्या पीछे। चलो बस 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 जान मैं क्या कहा था वो पढ़ लीजिए। सर आप एक जो शपथ लेते हैं समय जो बोले थे एक बार उसको रिपीट कर दीजिए। वो रिपीट आपको मिल जाएगा यूट्यूब पे, संसद यूट्यूब चैनल जाएगा, मिल जाएगा आपको। आपने कहा था जय भीम जय हाँ वो फिलिस्तीन। बोल दिए, मिल जाएगा ना, उसमें ले लीजिए आप क्या पीछे। चलो बस 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 जान ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈరోజు పార్లమెంటులో పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూ జై పాలస్తీనా అనేటువంటి నినాదం ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఉంటూ భారత లోక్సభలో ఉంటూ లోక్సభ సభ్యుడిగా గెలిచి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ వ్యతిరేకంగా ఈరోజు జై పాలస్తీనా గురించి ఈ దేశానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి చట్టసభకు ఎన్నికై ఆ చట్టసభలో ప్రమాణ స్వీకారం చేస్తూ ఈ రకంగా మాట్లాడము సిగ్గుమాలిన చర్య. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఉంటూ ఈ దేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ యొక్క నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవాల్సింది. లోక్సభ ఎంపీలు తమ తమ మాతృభాషల్లో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి లోక్సభ నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీ కె గోపీనాథ్ తెలుగులో ప్రమాణం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజ్యాంగ ప్రతిని ఓ చేత్తో పట్టుకుని తెలుగులో ప్రమాణం చేశారు. అయితే చివర్లో మాత్రం తమిళంలో నినాదాలు చేశారు. కృష్ణగిరి జిల్లా తమిళనాడు, కర్ణాటక, ఏపీ రాష్ట్రాలను కలుపుతుంది. ఇక్కడ తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషలు సైతం మాట్లాడుతూ ఉంటారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రముఖులు చేసిన త్యాగాల వల్లే నేడు ప్రజాస్వామ్యం బలంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డార్క్ డేస్ ఆఫ్ డెమోక్రసీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమర్జెన్సీ కాలాన్ని చూసిన వారిని కలిసి చేసిన త్యాగాల గురించి తెలుసుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరినందున అనేక మంది ప్రముఖులను నెలల తరబడి జైల్లో పెట్టారన్నారు జేపీ నడ్డా. అధికార ప్రతిపక్షాలు ఒకటయ్యాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నారని ఆరోపించారామె. దేశంలో కుల గణన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం లేదన్నారు. ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ నీటి సంక్షోభాన్ని పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను మంత్రి అతిషి విరమించారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు. నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన మంత్రి అతిషి ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను ఆసుపత్రికి తరలించినట్టుగా తెలిపారు. అదేవిధంగా హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశామన్నారు. ఢిల్లీకి చెందిన మరో మంత్రి బీజేపీ చేస్తున్న విమర్శలపై విరుచుకుపడ్డారు. తమిళనాడులోని కళ్లకురిచి నాటుసారా ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ వ్యవహారంపై డీఎంకే సర్కార్, సీఎం ఎంకే స్టాలిన్ లక్ష్యంగా విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కళ్లకురిచి ఘటనపై ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి సహా ఆ పార్టీ నేతలు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని రాజ్భవన్లో కలిసి ఫిర్యాదు చేశారు. కల్తీ మద్యం ఘటనకు బాధ్యత వహిస్తూ స్టాలిన్ తన పదవికి రాజీనామా చేయాలని పళనిస్వామి డిమాండ్ చేశారు. వాస్తవాలు వెలుగు చూసేందుకు ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు. అంతకుముందు అసెంబ్లీలోనూ ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.
ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పై స్టే కొనసాగుతుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై ట్రయల్ కోర్టు పరిశీలన సరిగా లేదన్న హైకోర్టు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై ఈడీ తన వాదనలు వినిపించడానికి తగిన సమయం ఇవ్వలేదని అభిప్రాయపడింది. సెక్షన్ 45 పీఎంఎల్ఏ గురించి ట్రయల్ కోర్టు సరిగా చర్చించలేదని, సెక్షన్ 45 పీఎంఎల్ఏ వాదనలు కూడా ట్రయల్ కోర్టు పరిష్కరించలేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. T20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ దుమ్ము రేపింది. సెమీస్ లో చోటు దక్కాలి అంటే చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో రషీద్ సేన సత్తా చాటింది. సూపర్ 8 లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించి సెమీస్ లోకి దూసుకెళ్లింది. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ లో అడుగు పెట్టడంతో T20 ప్రపంచ కప్ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. ఈ నెల 27న సెమీఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. సెమీఫైనల్ 1 లో సౌత్ ఆఫ్రికాతో ఆఫ్ఘనిస్తాన్, సెమీఫైనల్ 2 లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. ఏషియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతుతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 78,164 పాయింట్ల వద్ద, నిఫ్టీ 23,754 పాయింట్ల వద్ద ఆల్ టైమ్ గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 78,000 మార్కును దాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరకు 712 పాయింట్ల లాభంతో 78,053 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 183 పాయింట్ల లాభంతో 23,721 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు.